నేను గాని, మా టీమ్ గాని ఈ వీడియోలు చేయడానికి చాలా కష్టపడుతున్నాము. ఒక్క 100 లైక్స్ అడుగుతున్నాం మిమ్మల్ని. ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. చాలా పెద్ద బూస్ట్ అనమాట మాకు మీరిచ్చే లైక్. సో, కంపల్సరీ లైక్ కొట్టి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి. మే 14వ తేదీ నుంచి గురువు సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న 5 రాశులేవో వీడియోలో మనం చూద్దాం. 2025 సంవత్సరం మే 14వ తేదీ బుధవారం రోజు దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. దీన్ని గురువు సంక్రమణం అనే పేరుతో పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి రాశి సంచారంలో మార్పు జరుగుతుంది కాబట్టి 12 రాశుల్లో 5 రాశుల వాళ్ళకి రాజయోగం ఖచ్చితంగా పట్టబోతుంది. జ్యోతిష్య శాస్త్రంలో గోచారం ఏం చెప్తుందంటే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చేటువంటి 2, 5, 7, 11 రాశుల్లో గురువు సంచారం ఉంటే అలాంటి సంచారం ఉండే విశేషమైనటువంటి రాజయోగాన్ని కలిగింప చేస్తుందని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారు. దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి రావటం వల్ల 5 రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది. మొదటి రాశి వీటిల్లో వృషభ రాశి. ఎందుకంటే వృషభ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు మారే మిథున రాశి 2వ రాశి అవుతుంది. వృషభ రాశి వాళ్ళకి 2వ సంచారం చేస్తున్నాడు అంటే ధనపరంగా వృషభ రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. వాళ్ళ మాటకి సమాజంలో కానీ ఇంట్లో కానీ గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఈ ప్రయోజనాలన్నీ వృషభ రాశి వారికి ఖచ్చితంగా రాబోతున్నాయి. గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండో రాశి కుంభరాశి. కుంభరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్నటువంటి మిథున రాశి 5వ రాశి అవుతుంది. అంటే కుంభరాశి వాళ్ళకి గురువు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 5వ స్థానంలో గురువు సంచారం వల్ల కుంభరాశి వాళ్ళ పిల్లలు అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారు. బ్రహ్మాండమైన టాప్ పొజిషన్కి వెళ్తారు కుంభరాశి వాళ్ళ పిల్లలు. 5వ స్థానం అనేది స్పిరిచువల్ పవర్ ఇస్తుంది. ఆధ్యాత్మికంగా వాళ్ళు చాలా గొప్ప పరంగా వెళ్తారు. ధనపరంగా కూడా 5వ స్థానం ఇస్తుంది కాబట్టి ధనపరంగా కూడా ఈ సంవత్సరం వాళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది. గురువు సంచారంలో మార్పు వల్ల 2వ రాశికి అంటే రాజయోగం పట్టబోతున్న రాశిలో 2వ రాశి కుంభరాశి. సో 3వ రాశి రాజయోగం పట్టబోతున్న 3వ రాశి ధనస్సు రాశి. ఎందుకంటే ధనస్సు రాశి నుంచి మనం లెక్క పెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 7వ రాశి అవుతుంది. ధనుసు రాశి వాళ్ళకి గురువు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సప్తమ గురువు సంచారం అంటే వివాహ సమస్యలు తొలగిపోతాయి. చాలా సంవత్సరాలుగా పెళ్లిళ్ళు నిశ్చయం కానీ ధనుసు రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఏడాది పెళ్లిళ్ళు సెటిల్ అయిపోతాయి. విడాకుల వరకు వెళ్ళిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలవడానికి ఈ సంవత్సరం చాలా ఎక్కువగా అవకాశం ఉంది. వాళ్ళకి భాగస్వామి వ్యాపారం చేసే పార్ట్నర్షిప్ చేసే వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈసారి లాభాలు బాగా రాబోతున్నాయి. గురువు సంచారం వల్ల వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు తొలగిపోయి భాగస్వామి వ్యాపారంలో అదృష్టం కలిసి వచ్చేటువంటి రాశి ధనుస్సు రాశి. ఆ తర్వాత రాజయోగం పట్టబోతున్న 4వ రాశి తులారాశి. ఎందుకంటే తులారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పులు జరిగిన మిథున రాశి 9వ రాశి అవుతుంది. అంటే తులారాశి వాళ్ళకి గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. భాగ్యస్థానంలో గురువు ఉన్నప్పుడు పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వస్తుంది. పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల వీళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి అంటే పట్టిందల్లా బంగారం అవడం, ఇంట్లో ఉన్న ఆర్థిక ఆరోగ్య సమస్యలన్నీ సెట్ అయిపోవడం, వృత్తిపరంగా అత్యున్నత స్థాయి ఎదగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ తులారాశి వాళ్ళకి గురువు భాగ్యస్థానంలో సంచారం వల్ల జరగబోతుంది. గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న ఆఖరి రాశి 5వ రాశి సింహరాశి. సింహరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్న 11వ రాశి మిథున రాశి ఇదవుతుంది. అంటే 11వ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు. సో సింహరాశి వాళ్ళకి ఆర్థికంగా ఈ ఏడాది ఈ టైం తర్వాత మే 14 తర్వాత వద్దంటే డబ్బు వచ్చేటువంటి పరిస్థితి. ఆదాయ మార్గాలు విపరీతంగా పెరిగితే ఖర్చులు బాగా తగ్గిపోతాయి, రావాల్సిన ధనం వస్తుంది, వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు. ఇన్ని ప్రయోజనాలు 11 స్థానంలో గురు సంచారం వల్ల సింహరాశి వాళ్ళకి లభిస్తాయి. కాబట్టి 2025 సంవత్సరం మే 14వ తేదీ బుధవారం దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారడం వల్ల ఈ 5 రాశుల వారికి బెనిఫిట్ జరగబోతుంది.